నెల్లూరు జిల్లా కావలి వైకుంఠపురం 35-36 వార్డులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటించారు. విచ్చేసిన ఎమ్మెల్యేకు కూటమి నాయకులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం పలువురు వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ. కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు, కన్నీళ్ళ సుడిగుండా. శివుడిని విధించే ప్రాంతం. ఇప్పుడు కూడా వైకుంఠపురంలో ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఈ ప్రాంతం రావడం నాకు ఇష్టం. అది మసీదైనా కావచ్చు, గుడైనా కావచ్చు, పేదవారి ఇళ్ళైనా కావచ్చు, ఒక సిమెంట్ రోడ్డు కావచ్చు, ఒక వాటర్ పైప్ లైన్ కావచ్చు. నిరాధారక గురైనటువంటి ప్రాంతం వైకుంఠపురం, అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం వైకుంఠపురం. అందుకనే ఈ ప్రాంత ప్రజలు నన్ను హక్కులు చేర్చుకున్నారు. వాళ్ళు ఇంటి బిడ్డగా నన్ను ఆదరించారు. సొంత బిడ్డ ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎలా గెలిపించాలో అలా గెలిపించారు. ఏమి రుణం తీసుకోవాలి ఈ ప్రాంత అభివృద్ధి తప్ప. అందుకే నేను ఎమ్మెల్యే అయినటి నుంచి ఈరోజు ఆనపగుంటకి సిల్ట్ తీపించి వాళ్ళ బావుల్లో కానీ బోర్లలో కానీ మురికి నీరు రాకుండా ఆనపగుంటని అభివృద్ధి చేశాం. ఈ ప్రాంత వాసులకు ఎన్నో కాల చిరకాల వాంఛ. బ్రిడ్జి వర్షం వస్తే ఊరు చుట్టూ తిరిగిపోవాలి, బురద నీళ్ళలో తిరిగిపోవాలి. నా చెల్లెమ్మలు అక్కలు ఆ తల్లులు ఆనపగుంట వాగుల్లో తిరిగి నడిచిపోవాల్సిన పరిస్థితి. దానికి మీ అందరూ కూడా మాటిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో మీ బ్రిడ్జిని పూర్తి చేసిన తర్వాతే ఎలక్షన్కి వస్తానని చెప్పా. అతి తొందరలో శంకుస్థాపన చేపిస్తా. నెక్స్ట్ 2029 ఎన్నికలకు వచ్చే నాటికి తెలుగుదేశానికి అడ్డాగా వైకుంఠపురం చేస్తా. మీకు తెలుగుదేశం గెలిపించాల్సిన బాధ్యత మీ ముందు పెడతా. నేను ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తున్నా. ఈరోజు ప్రాజెక్ట్ లో ఎప్పుడు నుంచో ప్రాజెక్ట్ లో నీళ్లు లేక అలమటిస్తుంటే ప్రాజెక్ట్ లో పైప్ లైన్ వేయాలంటే సాధ్యమైనప్పుడు కాదు. కానీ ముఖ్యమంత్రి గారికి ఒక్క మాట చెప్పా, నా ప్రాంత వాసులు పేద ప్రజలు బలహీన వర్గాల వారు నీళ్లు లేక రోజు ట్యాంకర్లతో ఇబ్బందులు పడుతున్నారంటే ప్రాజెక్ట్ అధికారులు చెప్పి ఈ రోజున ప్రాజెక్ట్ లో కూడా పైప్ లైన్ వేసి నీళ్ళని తెచ్చుకొని సిద్ధపడ్డాం. 33 లక్షల రూపాయలు నిధులు వేయించాం. వైకుంఠపురానికి అండర్ బ్రిడ్జి వరకు రామిరెడ్డి తోటకి ఎదురుగా ఒక అండర్ బ్రిడ్జిని ప్రారంభిస్తున్నాం. తొందరలోనే ఓపెన్ కూడా నేర్చుకుంది. ఈరోజు చెరువుల సంఘం, చెరువు కట్ట కింద సంఘానికి నీళ్లు లేకపోతే నీళ్లు ఇచ్చాం. ఈ రోజున వర్షాలు ఎక్కువ వచ్చి పారిశ్రమల నీళ్లంతా కూడా వైకుంఠపురం వచ్చి ఆనపగుంట దగ్గర 38వ వార్డులో అందరి ఇళ్లకి నీళ్లు వస్తే ఈ రోజు 40 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించాం. అతి తొందరగా 3-4 నెలల్లోనే రేపు వర్షాలు వచ్చే నాటికి 38వ వార్డులో రైలు కట్టకి పరమడు పక్కగా ఉన్న బజార్లో కానీ డ్రైనేజ్ సీమ అదేవిధంగా రవి ఈ అందరూ కూడా 38వ వార్డులో కోరికలు తీర్చడానికి కోసం ఈ రోజుతో అతికి నీళ్లు తక్కువైనప్పుడు కూడా వైకుంఠపురానికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు 40-45 లక్షల రూపాయలు మళ్ళీ ఈ రోజు నిధులు ఇచ్చాం. లోకేష్ మంత్రి కాకముందు 10th క్లాస్ ఎలక్షన్ రిజల్ట్, లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత 10th క్లాస్ రిజల్ట్ ఒక్కసారి చూస్తే అది నాయకత్వం అంటే, అది నాయకత్వం అంటే. అందుకోసమే లోకేష్ లోకేష్ కావాలి. ఆ లోకేష్ నీడలో ఈ కావులు అభివృద్ధి చెందాలి. ఆ లోకేష్ నీడలో నా కార్యకర్తలు చదువులు రావాలి. ఆ లోకేష్ నీడలో నేను మళ్ళా ఎమ్మెల్యే కావాలి. దానికోసం మనందరం కూడా కష్టపడి
కావాలని అభివృద్ధి చేసుకున్నాం. ఎవరో వచ్చి ఏదో చేయలేరు, ఈ కావాలి అడ్డని ఇక నుంచి మార్చలేరని మన విషయాన్ని కూడా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. రేపటి నుంచి కావాలి వైసీపీ ఖాళీ కాబోతుంది అని తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.